విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి కొల్లి శ్రీనివాసరావు గారు, వెలగ మానవేంద్ర గారు, ఈనాటి గ్రంథాలయ పితామహ అయంకి గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగ సేవా పురస్కారాలు అందుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ డి చంద్రన్ గారు, అదేవిధంగా డాక్టర్ బీరం సుందరరావు గారు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతినిత్యం ఎన్నో సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఈ కళావేదిక సాక్షిగా ఎంతో సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఈ ఆలయ సన్నిధి నుంచి నిర్వహించే మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు శ్రీ అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గ్రంథాలయాలకి సంబంధించి 2008 సంవత్సరం నుంచి ప్రత్యేకంగా డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారిని గుర్తుకు తెచ్చుకునేలాగా, స్మరించుకునేలాగా ఎంతోమంది పెద్దల్ని ఆహ్వానించి ఆ పెద్దలకి పురస్కార ప్రదానం ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి సేవా సమితికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇక్కడ గ్రంథాలయాల గురించి మాట్లాడుకునే ముందు అపూర్వ వైభవం కోల్పోతున్నాం అనే భావన పెద్దల్లో కానీ, మరి ముఖ్యంగా పుస్తక ప్రియులకి అనిపించే భావం. ఇది మారుతున్న సమాజం, అరచేతిలోనే ప్రపంచాన్ని చూసుకునే సందర్భం. పొరపాటున మన పేరు గుర్తుకు రాకపోతే జీపీటీలో కొట్టుకుంటే నీ పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పే పరిస్థితి. అలాంటి సందర్భంలో గ్రంథాలయాల చరిత్ర దశాబ్దాలు, శతాబ్దాల చరిత్ర కాదు, క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి చరిత్ర. అలాంటి చరిత్ర గురించి, ఆ చరిత్ర పరిరక్షించడానికి ప్రయత్నించే ఈ సేవా సమితి వారికి, మరి పెద్దలు చంద్రన్ గారు, అదేవిధంగా సాహితీ పాఠకులకి తెలియని వారంటూ ఉండరు. జగమెరిగిన బ్రాహ్మణులకి జంజమేళ అన్నట్టుగా బీరం సుందరరావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నాకు పరిచయం చంద్రన్ గారి యొక్క జీవితాన్ని ఒకసారి పరికించితే ఆయన జీవితం మొత్తం కూడా విజ్ఞానమయం. సరస్వతి పుత్రులకి ప్రతీక చంద్రన్ గారి జీవితం. అతని కంటే గనుడు అన్నట్టుగా దూరం వారు. ఆయన మాట, ఆయన సంస్కారం, ఆయన నడత,
ఆయన్ని ఆయన ముడుచుకుంటాడో లేదో తెలియదు, కానీ మమ్మల్ని అందరినీ ముడిపించే వక్త బేరం సుందర గారు. మరి ఇలాంటి సందర్భంలో గ్రంథాలయాల గురించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, వరదలు లేకపోతే డ్రౌట్ ఇట్లాంటివి ఏర్పడినప్పుడు భూమి శిస్తు రద్దు చేసేవాళ్ళంట కొద్దిగా పోరాటం చేస్తే. కానీ ఏ శిస్తు రద్దు చేసినా కూడా గ్రంథాలయ సెస్ మాత్రం రద్దు చేసేవాళ్ళు కదంట. గత పాలకులకు కానీ లేకపోతే ఈ సమాజం పట్ల అంకిత భావంతో గ్రంథాలయాలకి అలాంటి ప్రాముఖ్యత గతంలో ఉండేది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పౌర గ్రంథాలయాలు నడిపే దాంట్లో కూడా మన ప్రాంతంలో పాతూరు నాగభూషణం గారు వీళ్ళందరికీ కూడా సంచార గ్రంథాలయాలను కూడా నడిపి ఆ రకంగా సమాజాన్ని చైతన్యం చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి ఈ గ్రంథాలయం. ఆ రోజున బ్రిటిష్ పాలకులు కూడా గ్రంథాలయాలకు